भगवते वासुदेवाय। ओम नमो 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 भगवते वासुदेवाय। हरिः अंतराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवम् तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। त्राहि दिव्याहरन्तं त्रिदशरिपुसुतं त्रातुकामो रहस्ये विस्रस्तं पीतवस्त्रं निजकटियुगले सव्यहस्तेन गृह्णन् वेगस्रान्तं नितान्तं खगपतिममृतं पाययन् अन्यपाणौ सिंहाद्रौ शीघ्रपातक्षितिपिहितपदः पातु मां वराहलक्ष्मीनारसिंहः। प्रह्लादवरदनरहरि नमो नमो दयानिधि। సభాయ నమః. మనకి గీతా జయంతి శుభాకాంక్షలు. అందరూ పుస్తకాలు తీసుకున్నారా? నాకు ఒక పుస్తకం ఇస్తారా? ఉందా? ఆయన పుస్తకాలు తెచ్చారా? కాదండి, శ్లోకాల వరుస గురించి అంతగానండి. కొన్ని మీరు చదవండి. మీరు ప్రారంభిస్తేనే చెప్పేస్తాను. ముందు ప్రార్థనా శ్లోకాల కోసం అంతే, అంతకనే. ఓం 9వ శ్లోకం 9వ పేజీలో ఇప్పటిదాకా ధ్యాన శ్లోకాలు అంతా చదువుకుని అప్పుడు గీతా జయంతి విశేషం గురించి చెప్పుకుని అప్పుడు 12వ అధ్యాయంలోకి వెళదాం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ
వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి నమోऽस्तु తే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थाम विकर्ण घोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवै रणनदी कैवर्तकः केशवः। ఇక్కడ దాకా చెప్పుకున్నాం. తర్వాత శ్లోకం వచ్చే వారం చెప్పుకుందాం. ఇవాళ గీతా జయంతి విశేషం ఉంది కనుక తర్వాత శ్లోకం మహాభారతానికి అలాగే వేదవ్యాస మహర్షి వీళ్ళకి సంబంధించినటువంటి అంటే మహాభారతం అనేటువంటి దానికి సంబంధించిన ఒక వర్ణన పారాశర్యవచ సరోజమమలం. ఇది శ్లోకం చెప్తాను, చెప్పండి అర్థం వచ్చేవారు చెప్పుకుందాం. పారాశర్యవచ సరోజమమలం పారాశర్యవచ సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జన షట్పదైః అహరహః పేపీయమానం ముదా. మొత్తం కలిపి చదివితే లోకే సజ్జన షట్పదైః అహరహ పేపీయమానం ముదా. భూయాద్భారత పంకజం కలిమల ప్రధ్వంసి నః శ్రేయసే. కలిమల ప్రధ్వంసి నః శ్రేయసే. భూయాద్భారత పంకజం కలిమల ప్రధ్వంసి నః శ్రేయసే. ఒకసారి మొత్తం లైన్ బై లైన్ చదువుదాం. పారాశర్యవచ సరోజమమలం గీతార్థ గంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితం. లోకే సజ్జన షట్పదైః అహరహ పేపీయమానం ముదా. భూయాద్భారత పంకజం కలిమల ప్రధ్వంసి నః శ్రేయసే. మహాభారతాన్ని ఒక పద్మంతో పోల్చారు. ఇక్కడ పద్మం పుట్టాలి అంటే సరోవరంలోంచి పుట్టాలి. ఇక్కడ సరోవరం ఎవరంటే వేదవ్యాసుడు యొక్క వాక్కులు అనే సరోవరం నుంచి. వేదవ్యాసుడే కదా మహాభారతం రాసింది. గణపతి రాశాడు, వ్యాసుల వారు చెప్పారు. ఎందుకంటే అంత స్పీడ్గా రాసేవాడు ఉండాలి. ఎవరు సమర్థుడు? గణపతి. గణపతి కూర్చుంటే వేదవ్యాసుల వారు చెప్పారు. అందువల్ల వేదవ్యాసుల వారి వాక్కు అంటే మాట, ఆయన యొక్క మాట అనేటటువంటి సరోవరంలోంచి పుట్టింది. ఇది ఒక లక్షణం. తర్వాత గీతార్థ గంధోత్కటం పారాశర్యవచ సరోజం అమలం. అమలం అంటే అతి నిర్మలమైనది. ఏది? మహాభారతం. భగవద్గీత ఎక్కడుంది? మహాభారతంలో ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో కదా జరిగింది. కురుక్షేత్ర యుద్ధంలో చాలా చదువుకుంటాం కనుక అతి నిర్మలమైనది. అమలం అంటే అతి నిర్మలము. నిర్మల, అమల ఇవన్నీ కూడా అదే అర్థం అవుతుంది. గీతార్థ గంధోత్కటం. ఇందులో ఉన్నటువంటి పుష్పం అన్నాక సుగంధం ఉండాలి. తామరపుకు సుగంధం ఉంటుంది. మరి ఇందులో ఉన్న సుగంధం ఏంటి? భగవద్గీత అనేది ఏదైతే ఉందో అదే సుగంధం. భగవద్గీత అనేటటువంటి మహాసుగంధంతో కూడింది. ఎవరి? మహాభారతం అనే పద్మం. పద్మం ఉండే వాసన లేదనుకోండి, సుఖమే ఉంది.
కానీ పద్మానికి చాలా సువాసన ఉంటుంది. అందువల్ల గీతార్థము అనేటటువంటి మహాసుగంధంతో కూడి ఉంది. ఇంకా నానాఖ్యానక కేసరం, కేవలం భగవద్గీత ఒకటే కాదు, ఎన్నో 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 ఉపాఖ్యానాలు మహాభారతంలో కొన్ని వేల ఉపాఖ్యానాలు ఉన్నాయి. సావిత్రి, యముడు సావిత్రి కదా, అందులో నుంచి వచ్చింది. అలాగే ఇది ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సింది. కర్కోటకస్య నాగస్య దమయంతి, దుష్యంతుడు దమయంతి, నలుడు నల దమయంతి కథ మహాభారతంలో. అసలు నల దమయంతి కథ చదువుకుంటే చాలా మహాభారతం అసలు కలికాల దోషాలు అంటుకో మనకి, అలాగే చెప్పుకుందాం తర్వాత. అందువల్ల ఆ నలదమయంతి ఉపాఖ్యానం ఎన్నో 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 కొన్ని వందల ఉపాఖ్యానాలకి మహాభారతం నిలయం. సరే, భగవద్గీత అన్నది ఇవాళ మన టాపిక్ కదా. భగవద్గీత, విష్ణు సహస్రనామం, శివసహస్రనామం. ఉపమన్యు మహర్షి కృష్ణుడికి బోధించాడు. కృష్ణుడు భగవద్గీత అర్జునుడికి బోధించాడు, అలాగో తెలుసు. ఉపమన్యు మహర్షి కృష్ణుడికి బోధించింది శివసహస్రనామం. అవి మహాభారతంలో ఉన్నాయి. సో మహాభారతం అనేకానేక ఆఖ్యానాలకి, అనేకానేక అంశాలకి అది నిలయము. అందువల్ల పువ్వు అంటూనాక కేసరాలు ఉంటాయి, దాని నుంచి తామర కూడా మధ్యలో కేసరాలు ఉంటాయి. అలాగే నానావిధ ఇతిహాసాలు, నానాఖ్యానక కేసరం, అనేకానేక ఆఖ్యానాలు అనేటటువంటి కేసరములతో కూడి ఉంది ఎవరి మహాభారతం అనే తామర. ఇంకా హరికథా సంబోధన బోధితం, ఎన్ని ఉండనివ్వండి, వాటన్నిటి ద్వారా ఏంటి చెప్పబడుతోంది? భగవత్ కథోపదేశములు అనేటటువంటి హరికథ అంటే శ్రీహరి యొక్క ఆ కథ ఏదైతే ఉందో సంబోధన బోధితం, భగవత్ కథోపదేశాలు అనేటటువంటి ఒక చక్కటి వికాసం. పువ్వు వికసిస్తేనే మొగగా ఉంటే అందంగా ఉండదు, ఒక అందం తామర చక్కగా విచ్చుకుంటే. అందువల్ల మహాభారతం అనే పద్మం దాని యొక్క వికసనం ఏంటంటే హరికథ, హరి యొక్క కథలు. మొత్తం అన్ని ఉపాఖ్యానంలో కూడా భగవత్ కథలు ఏవైతున్నాయో ఆ భగవత్ కథోపదేశం అనేటటువంటి వికాసంతో కూడి ఉంది. ఇంకా లోకే, మరి దీన్ని ఎవరు ఆస్వాదిస్తారు? లోకే, లోకంలో సజ్జన షట్పదై అహరహ పేపీయమానం ముదా. ఈ లోకంలో తామర ఎప్పుడైతే ఉందో ఒకటి కంపల్సరిగా దాని దగ్గరకు వస్తుంది. ఎవరు? తుమ్మెద. కిందనే కప్ప ఉంటుంది, దానికి దాని విలువ తెలియదు. దాని కింద ఉంటుంది కప్ప, దానికి విలువ తెలియదు. ఎక్కడో తుమ్మెద, అడవుల్లోంచి తుమ్మిది వస్తుంది. పద్మం ఉందా, తుమ్మిది వచ్చి తీరుతుంది. అలాగే ఈ మహాభారతం అనేటటువంటి పద్మం ఏదైతే ఉందో దీన్ని ఎవరు ఆస్వాదిస్తారంటే సజ్జనులు, మహాత్ములు అనేటటువంటి తుమ్మిదులు ఏదైతే ఉందో వాళ్ళు నిరంతరం దీని సంతోషంతో ఆస్వాదిస్తుంటారు. ఎక్కడి నుంచో వస్తారు మహాత్ములు, వచ్చి అంటే మహాభారతాన్ని అధ్యయనం చేస్తారు అని అర్థం. మహాభారతాన్ని అధ్యయనం చేసేవాళ్ళు సత్పురుషులు అవుతారు, సత్పురుషులైన వాళ్ళు మహాభారతం అధ్యయనం చేస్తారు. రెండు అర్థాలు. పేపీయమానం ముద భూయాత్ భారత పంకజం కలిమల ప్రథమంతి. దీనివల్ల కలిగే పరమ ప్రయోజనం ఏంటి? కలిదోషాలు పూర్తిగా నాశనం చేసేది. చెప్పుకున్నాం కదా నలదమయంతి. నలదమయంతి ఉపాఖ్యానం చెప్పుకున్నావా? ఇక కలిపురుషుడు మన అంటుకోవడం సందేహం. కర్కోటకస్య నాగస్య దమయంత్యాహ నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేహే కీర్తనం కలినాశనం. నలుగురు మహాత్ములు మనం స్మరించాలని కలిపురుషుడు మన దరిదాపులకు రాడించాడు. ఆ మాట వాడే చెప్పాడు. ఎవరు? కర్కోటకుడు అనేటటువంటి ఒక సర్పం. వీళ్ళందరూ నలదమయంతి ఉపాఖ్యానంలో మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళు. కర్కోటకుడు అనేటువంటి పెద్ద సర్పం, ఇంకా దమయంతి, ఇంకా నలుడు, ఇంకా ఋతుపర్ణుడు అని ఒక రాజు. ఈ నలుగురిని కనుక స్మరించేమో, ఋతుపర్ణస్య రాజర్షేహే, వాడు రాజు వాడు. వీళ్ళని స్మరించేమో కీర్తనం కలినాశనం. కలి మనం ముట్టుకోవడం. కలి ముట్టుకోకపోతే ఇంకేం జరుగుతుంది కదా? బుద్ధి సక్రమంగా ఆలోచిస్తుంది. కలి ముట్టుకున్నాడో బుద్ధి పెడదవ పడుతుంది. బుద్ధి ఒకటి పెడదవ పడితే ఇంకోటి మనిషి అనక్కర్లేదు. రూపానికి మనిషి, చేతలకు పశువు. అర్థమవుతుందా? అందువల్ల కర్కోటకస్య నాగస్య దమయంత్యాహ నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేహే కీర్తనం కలినాశనం. అందువల్ల మహాభారతం ఎవరిళ్లలో ఉంటుందో వాళ్ళ ఇంట్లో కలిపురుషుడు ప్రవేశించడు. ఇంకా దాన్ని అధ్యయనం చేసి ఆ జ్ఞానం బుద్ధిలోకి వెళితే కలి అంటే ఏదో కాదు, కలహాలు పెట్టి ఆనందించేవాడు వాడు కలి. ఏ ఇద్దరిని కలిసి ఉండనివ్వడు. గురువు శిష్యుడిని, భార్యాభర్త, ఇద్దరు మిత్రులు, ఆఫీసులో ఇద్దరు స్నేహితులు, అక్క చెల్లి, ఎవరిని కలిసి ఉండేవాడు విడగొడేస్తాడు. చిన్నది ఏదో చిన్నది భేదం వస్తుంది. పూర్వం రోజుల్లో పెద్ద పెద్ద భేదాలు వచ్చినా సర్దుకునేవారు. ఇప్పుడు పొయ్యి మీద ఆవాలు పెడితే ఎలా పేలిపోతే అలా పేలిపోతున్నారు. ఆవాలు పేడడం ఎంతసేపు? క్షణం. మేము పెట్టడం ఆలోచన పొయ్యి మీద. మీరు ఎప్పుడు పెట్టలేదా? చారు చూపేస్తారా? మేము వేస్తుంటాం అప్పుడు పెడతాం. అలా సహనం లేదు ఎవరికి. పూర్వం రోజుల్లో మనం చంపడానికి వచ్చినా సహనంగా ఉండేవారు. ఈయనక్కడ మాట అంటే చాలు, ఆ మాటకి ఇంకో వ్యతిరేక అర్థం చేసుకునే తగులు బయలుదేరిపోతున్నారు. కారణం లోపల కలిపురుషుడు ఉంటాడు.
అందువల్ల ఇగో ఈ కలిదోషాలను పూర్తిగా నాశనం చేసేటువంటి మహాభారతం అనే పద్మం మనందరికీ మంగళమును కలుగుజేయుగాక. నహ శ్రేయస్సే, మనందరికీ శ్రేయస్సు కలిగించుగాక. అందువల్ల ముందు ప్రాథమికంగా చేయవలసింది మహాభారతానికి నమస్కారం. గ్రంథం కొనుక్కుని ఇంట్లో పెట్టుకోగల శక్తి ఉంటే పెట్టుకోవచ్చు, కనీసం భగవద్గీతకి ఓ నమస్కారం. అందుకే పిల్లలకు అలవాటు చేయవలసింది, తెల్లవారు లేచిన తర్వాత దేవతామూర్తులకి అలాగే ఈ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక పుష్పం పెట్టించాలి. వాటికి ఆ స్థితిలో అర్థం తెలియకపోవచ్చు, పెద్ద అయిన తర్వాత వాడికి ఒకరోజు తీసి అందులో ఒక పేజ్ చదువుతాడు. చిన్నప్పుడు చదివితే చిన్నప్పుడు ఎలాగో మనం చదవనాము, ఎందుకంటే వాడు ఉద్యోగం వస్తే మనం చదవను, ఉద్యోగం వచ్చి వాడు చదవడం కదా. అందువల్ల వాడు చదివితే సరే, అదృష్టం ఉన్నవాడు కనుక ఎక్కడో ఒక్కడ వాడి మనసు దాని మీకు వెళుతుంది, ఏదో ఉంది ఇందులో కాబట్టి పెద్దవాళ్ళు పని చేయిస్తున్నారు. ఆ మాత్రం వాడి గ్రంథాన్ని, ఎందుకంటే ఎన్నో గ్రంథాలు ఉన్నాయి మన సనాతన ధర్మంలో, కానీ ఒక్క భగవద్గీతకే పుట్టినరోజు చేయడం అనే ఒక సంస్కృతి తయారైంది. రామాయణ జయంతి, మహాభారత జయంతి ఎక్కడా లేదు, భాగవత జయంతి ఎక్కడా లేదు. అసలు ఏ గ్రంథానికి కూడా ఎన్నో వేల 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 గ్రంథాలు ఉన్నాయి ఋషులు రాసినవి మన సంప్రదాయంలో, ఒక్క భగవద్గీతకి. అదేమిటో తెలియదు కానీ ఆ సంప్రదాయం 5156 సంవత్సరాలైంది ఒక లెక్క ప్రకారం. ఇవాళ భగవద్గీత పుట్టి 51, 56, 5156 సంవత్సరాలు. 5156 సంవత్సరాల క్రితం భగవానుడు కురుక్షేత్రంలో అలనాడు అర్జునుడికి ప్రబోధం చేసిందే భగవద్గీత. కురుక్షేత్రం అంటే ఇప్పుడు మన హర్యానా రాష్ట్రం ఏదైతే అంటున్నామో ఇప్పటికే ఆ ల్యాండ్ అలా ఉంది, ఇప్పుడు ముందు వెళ్ళి చూడొచ్చు. భగవంతుడి దేవాల 4 సార్లు వెళ్ళే భాగ్యం కలిగింది కురుక్షేత్రానికి. అదే ఇప్పుడు ఆ చుట్టూ అంతా కూడా మీరు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు కదా, ఎప్పుడు 55,000 సంవత్సరాల క్రితం అంటే ఆ తర్వాత ఎన్నో మార్పులు చెందుతుంది కదా. కనుక ఈ భగవద్గీతకి దారి తీస్తున్న సన్నివేశం ఎలాగో 1వ అధ్యాయంలో విశేషంగా చెప్పుకుంటాం. కానీ దీని ముందు కౌరవులు, పాండవులు, సరే వాళ్ళ కాస్త వాళ్ళ కుటుంబ కలహాలు, మొత్తం మీద ధృతరాష్ట్ర మహాశయుడు కాస్త ఆయన గారికి పుత్ర వ్యామోహం వదలలేదు. ఏదో చక్రవర్తి పదవిలో కూర్చున్నాడు కానీ తండ్రిగానే అక్కడ ప్రవర్తిస్తున్నాడు, దేశానికి రాజుగా ప్రవర్తించట్లేదు. దుర్యోధనుడు తండ్రిగా అక్కడ ప్రవర్తిస్తున్నాడు. చాలా మంది చివాట్లు పెట్టారు. విదురుడు రోజు చివాట్లు పెట్టేవాడు. సంజయుడు అంటే ఆయన మంత్రి, ఆయన రథం తోలేవాడు, చాలా మహానుభావుడు. అంటుకుంది ఏదో క్లాత్ అంటుకుంది, చిన్నది అంటుకుంది. ఈ విధంగా ఆయన గారి మనసును మార్చే ప్రయత్నం చేశారు, కానీ ఆయనకి పుత్ర వ్యామోహం జయించింది. మొత్తమే రాయభారం నడిచింది. ముందు సంజయ్ రాయభారం నడిచింది, కానీ ఫెయిల్ అయింది. తర్వాత కాస్త మొత్తం మీద పరమాత్మే ఇంక లాభం లేదని చెప్పి రాయభారంకి వెళ్ళాడు. రాయభారంకి వెళ్ళిన తర్వాత శతవిధాల భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు మొత్తం ఎంతమంది కూడా పరమాత్మ మాటలను ఆలంబనంగా పెట్టుకుని ధృతరాష్ట్రుడు మార్చే ప్రయత్నం చేశారు. చివరికి వీళ్ళకి బుద్ధి చెప్పడం ప్రారంభించాడు. మీకు తెలియదు ఏముంది, పుత్ర వ్యామోహం తొలగించుకోలేదు కదా అంటాడు. తిరగేసి మళ్ళీ అట్టించి పరమాత్మ ఒకటే మాట్లాడన్నాడు, నువ్వు దుర్యోధనుడు తండ్రిగా ఉండే ఉద్దేశమే కనుకైతే ఆ కుర్చీలోంచి తెచ్చుకో, ఎవరిని కూడా కూర్చోబెడతావు. నువ్వు ప్రజల క్షేమం గురించి ఆలోచించాలి. చక్రవర్తిగా ప్రజల క్షేమం కోసం ఆలోచించి అవసరమైతే నీ కొడుకు మారాడు, లేదా వాడిని దేశ బహిష్కరించు. చక్రవర్తిగా నువ్వు చేయవలసింది, లేదా అందులోంచి ఆ కుర్చీ వదిలేసి వచ్చేసి ఇంకోటి ఎవడో కూర్చోబెడతారు, సరైన వాడిని ఎవడో. అంతేగాని నువ్వు ఒక పాత్రలో ఉండి ఇంకో పాత్రలో నటించకు, చాలా ప్రమాదం అవుతుంది. ఇక 100 మంది పుత్రులు లేని వాళ్ళు అవుతారు. అందరూ చెప్పారు ఈ మాట. సరే ఏం జరుగుతున్నాడు మొత్తం. అంతేగాని చెప్పే ప్రయత్నం చేశాడు, కొడుకు మారలేదు. మొత్తం మీద యుద్ధానికి సిద్ధమయ్యారు. వీళ్ళు కనీసం 5 గ్రామాలైనా ఇవ్వండి అన్నారు, అర్ధరాజ్యం అన్నారు, 5 గ్రామాలు అన్నారు. 5 గ్రామాలు అక్కడ ఒక 5 ఊళ్ళు ఇవ్వండి అన్నారు. 5 ఊళ్ళు కాదు, ఒక ఊర్లో 5 ఇళ్ళు ఇవ్వన్నారు. కాదు 5 గదులున్న ఒక ఇల్లు ఇవ్వన్నారు. ఎంత తగ్గారు అంత తగ్గారు. కానీ వాడు మాత్రం సూది మొన మోపినంత స్థలం కూడా ఇవ్వనని చెప్పాడు. మొత్తం మీద ధర్మ ప్రకారం వీళ్ళకే రావాలి రాజ్యం. ఎందుకంటే వీళ్ళ తండ్రి వాడు చనిపోయాడు కాబట్టి వీడు కూర్చోబెట్టి గుడ్డివాడిని ఎప్పుడు చక్రవర్తి కింద పెట్టకూడదు. కానీ చుట్టూ భీష్ముడు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మేము చూసుకుంటాం పర్వాలేదు అని చెప్పి ఎవరినొకటి పెట్టాలి కాబట్టి వాడిని కూర్చోబెట్టారు. మొత్తం మీద హక్కు ప్రకారం వాళ్ళకి రావాలి రాజ్యం. వాళ్ళు ఏమన్నారు, మొత్తం మాదే అనలేదు, వాళ్ళు సగం మీది సగం మాదే అన్నారు. అసలు దాతలు వాళ్ళు లెక్క ప్రకారం. కానీ మొత్తం మీద కలికాలం కదా, కలిపడక ప్రవేశించింది. మొత్తం దుర్యోధన మహాశయుడు. ఎందుకంటే కలిపురుషుడు, రాక్షస శక్తులు, కలికాలంలో రాక్షస శక్తులు అన్నీ వచ్చి దుర్యోధనుడి మనసును ఆవహించాడు. ఎందుకంటే వాళ్ళు ఎవరో ఒక వ్యక్తి ద్వారా పనిచేస్తుంటారు లోకంలో, వాళ్ళకి రూపం ఉండదు, ఈ రూపాల ద్వారా పనిచేస్తుంటారు. వాళ్ళు ఒకటి సరైన వాడిని ఎన్నుకున్నారట, ఎవరు? దుర్యోధనుడు. మొత్తం మీద వాడి బుద్ధి మారలేదు. చాలా శతవిధాల ప్రయత్నాలు జరిగాయి. ఇంకా యుద్ధానికి సన్నివేశం సిద్ధమైంది.
ఆ యుద్ధంలో భాగంగా అక్కడ కూడా పూర్తిగా తేడావే. 11 అక్షౌహిణుల సైన్యం ఇటు, 7 అక్షౌహిణీలు. అక్షౌహిణి అంటే పెద్ద లెక్క ఉంది, అది ఇంకో సందర్భంలో చెప్పుకోవచ్చు. కొన్ని కోట్ల సైన్యం అక్షౌహిణి అంటే. మొత్తం ఇంతమంది. అసలు ఎంతమంది ఓ దగ్గర చేరడానికి ఎంత ల్యాండ్ ఉండాలి? ఎక్కడ చూసేట ముందు ప్రహ్లాదపురం వెళ్దామా అన్నారు. ప్రహ్లాదపురం చోటు కావాలని నీళ్ళు లేచిపోయేప్పుడు మరి ఎంతమంది రావాలి, ఎంతమంది రాత్రి ఉండాలి, ఏనుగులు గుడారాలు కట్టాలి. కేవలం యుద్ధం టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్లో యుద్ధం మిగతా టైంలో వాళ్ళ భోజనాలు, వంటలు, మరి ఇవన్నీ ఉంటాయి. పెద్ద పెద్ద ఒక పెళ్లికే ఎంత ఏర్పాటు కదా. ఎన్ని లక్షల మంది భోజనాలు, ఏనుగులు, గుర్రాలు, వీళ్ళందరికీ మళ్ళీ ఒక సంరక్షణ కదా. మొత్తం ఏమిటి స్థలం అని చూశారు. మొత్తం మీద దేశం అంతా పరిశీలిస్తే కురుక్షేత్రం. ఎందుకంటే పరమాత్మ కూడా యుద్ధంలోకి యుద్ధం చేయనన్నాడు ఈయన. కానీ కావాలంటే మీకు అర్జునుడు